అక్కినేని కుటుంబంలో ఎన్నో వివాహాలు జరిగాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే విజయవంతం కాగా, మరికొన్ని ఎవరూ ఊహించని విధంగా విడాకులతో ముగియడమో, విడిపోవడం ద్వారా ముగియడమో జరిగాయి. వాటిలో మొదటగా చెప్పుకోవాలంటే అక్కినేని నాగార్జున గారు విక్టరీ వెంకటేష్ గారి సోదరి లక్ష్మి గారిని 1984 ఫిబ్రవరి 18న వివాహం చేసుకోగా, వారికి ఒక కుమారుడు నాగచైతన్య 1986 నవంబర్ 23న జన్మించారు. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా వారు 1990లో విడిపోయారు. ఆ తర్వాత లక్ష్మి గారు చెన్నైకి చెందిన శరత్ విజయరాఘవన్ గారిని వివాహం చేసుకోగా, నాగార్జున గారు తనతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అమల గారిని రెండవ వివాహం చేసుకున్నారు. అయితే లక్ష్మి గారిని రెండవ వివాహం చేసుకున్న శరత్ గారికి అంతకు ముందే వివాహం అయ్యి ఒక కుమారుడు కూడా ఉండటం గమనార్హం. అక్కినేని కుటుంబంలో నాగార్జున గారితో పాటు నాగచైతన్య గారు కూడా రెండు వివాహాలు చేసుకోగా, అఖిల్ గారికి 2016లోనే శ్రేయా భోపాల్ గారితో నిశ్చితార్థమయ్యి పెళ్లి కాకుండానే వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత జైనబ్ రవ్జీ గారిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరు మాత్రమే కాకుండా అక్కినేని నటవారసులు సుమంత్ గారు, కీర్తిరెడ్డి గారు, సుమంత్ గారి సోదరి పవన్ కళ్యాణ్ గారి తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి హీరోయిన్ సుప్రియ గారు, ఇష్టం సినిమా హీరో చరణ్ రెడ్డి గారి వివాహాలు కూడా విఫలం కాగా, మరో అక్కినేని హీరో సుశాంత్ గారు 40 ఏళ్ళు వచ్చినా ఇంకా వివాహం చేసుకోలేదు. అయితే అక్కినేని కుటుంబంలో జరిగిన వివాహాల వలన వచ్చిన విభేదాలు, వీటన్నింటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ షార్ట్ వీడియోలోనే మన ఛానల్ పేరు కింద కనిపిస్తున్న రిలేటెడ్ వీడియో ప్లే బటన్ లింక్ని క్లిక్ చేయండి. మన ఛానల్ కుటుంబ సభ్యులైన మీరు ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో ఎలాంటి కొనుగోళ్లు చేయాలనుకున్నా కూడా మన ఫుల్ వీడియో లేదా షార్ట్ వీడియోస్లో పెట్టే వ్యూ ప్రొడక్ట్స్ లింక్స్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసి భారీ డిస్కౌంట్లు పొందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.